హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డే 2 చూడబోతున్నాం. కొడైకెనాల్ స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ. మొత్తం గ్రీనరీ చూడొచ్చు. ఫస్ట్ మనం ఒక టెంపుల్కి వెళ్తున్నాం. ఫ్రెండ్ బర్త్డే కాబట్టి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత మిగతా సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్తున్నాం. ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో ఒక వ్యూ పాయింట్ ఉంది. మళ్ళీ వ్యూ పాయింట్ మనం కింద కొడైకెనాల్ లేక్ చూసాం కదా, ఆ లేక్ అది పైన నుంచి ఒక వ్యూ పాయింట్. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అరౌండ్ 7-8కి స్టార్ట్ అయ్యాము. అప్పటికే ఫుల్ మంచు అంతా ఉండింది. 8 o'clockకి మంచు ఫుల్గా ఉండింది. ఆ రోజు పెద్దగా ఎండ లేదు, సో మార్నింగే ఫుల్ మంచు అలా ఉండింది. అండ్ మనం ఇంకా పైకి వెళ్తున్నాం, హిల్ నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్తున్నాం కాబట్టి సో ఫుల్ పొగమంచు ఉండింది. టెంపుల్కి వచ్చేసాం. అక్కడ కూడా చూడొచ్చు, మనం మేఘాలు వెళ్ళడం అంతా చూస్తున్నాము. ఇక్కడ వినాయకుడు ఒక అమ్మవారు కూడా ఉండింది. సిన్స్ హిల్ స్టేషన్ కాబట్టి ఆల్మోస్ట్ పెంకులతోనే ఉండింది. ఇక్కడ వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి గుళ్ళు కూడా పెంకులతో కట్టారు. ఆ టెంపుల్ నుంచి ఒక వ్యూ. అటు సైడ్ అంతా ఫుల్ ఫాగ్ ఉండింది. అండ్ తినడానికి వచ్చాము, మార్నింగ్ టిఫిన్. అక్కడ కూడా చూడవచ్చు మీరంతా మొత్తం పొగ మంచు, ఫాగ్ అలా ఫుల్ ఫాగ్ ఉంది. ఆ హోటల్ నుంచి వెనక సమ్ కల్టివేషన్ చేస్తున్నారు, అక్కడ కూడా చూడొచ్చు. మొత్తం పొగ మంచు కమ్ముకునింది. ఆ మంచులోనే అక్కడ కల్టివేషన్ చేస్తున్నారు. అక్కడ తెల్లగా కనిపిస్తుంది మనుషులు. స్ప్రే చేస్తున్నారు సంథింగ్ కల్టివేషన్కి. మొత్తం పొగతో కమ్ముకునింది. అండ్ ఇంకో చోటుకి వెళ్ళడానికి, సైట్ సీయింగ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. అది కొంచెం టైం పట్టింది, బట్ చాలా బాగుండింది. మున్నావనూర్ అని, అక్కడ షూటింగ్ స్పాట్స్ అంతా అక్కడే ఉన్నాయి. షూటింగ్స్ ఎక్కువ జరుగుతాయంట అక్కడ. అక్కడికి వెళ్ళిపోతున్నాం. అండ్ అక్కడికి వెళ్ళే దారిలో ఇలా ఒక వ్యూ పాయింట్ ఉండింది. వ్యూ పాయింట్లో కలర్ఫుల్ హౌసెస్, అంతా ఫీల్డ్స్. మనం వెళ్ళే దారిలో అక్కడ ఆ హౌసెస్, ఆ విలేజ్కి వెళ్తాము. టెంపుల్ ఉంది అక్కడ. మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఆ వ్యూ పాయింట్ చూసుకొని. అండ్ ఆ చెట్లన్నీ నేను వెళ్ళే వాళ్ళు గమనించడం, ఆ చెట్లన్నీ ఫుల్ పడిపోయాయి చాలా వరకు. ఏంటి అని డ్రైవర్ని అడిగితే సమ్మర్ సీజన్లో సమ్ అగ్గి అంటుకొని మొత్తం కాలిపోయి పడిపోయాయి. చూడొచ్చు మీరు, సైడ్ అంతా చెట్లన్నీ కాలిపోయి పడిపోయినాయి. సమ్మర్లో అటు సైడ్ అంతా ఫుల్ కాలిపోయిందంట. సేమ్ మనం తిరుమలలో చూస్తూ ఉంటాం అలా. చాలా పెద్ద పెద్ద చెట్లన్నీ పడిపోయాయి. మీకు చూడొచ్చు, పైసన్ బాహుబలిలో చూపిస్తారు కదా, అలాంటిది 2-3 times కనపడినాయి మధ్యలో. మేబీ అక్కడ ఎక్కువ ఉన్నాయేమో. చాలా పెద్దగా ఉండింది. అని ఇప్పుడు ఆ కింద కనపడుతుంది, అక్కడికి వెళ్ళబోతున్నాం. ఆ షూటింగ్ స్పాట్ రీచ్ అయిపోయాం. మున్నావనూర్ ఫుల్ గ్రీనరీ ఉండింది, చూడటానికి చాలా బాగా అనిపించింది. మన ఐస్కి గ్రీనరీ ఎక్కువ కనపడితే కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఒక ర్యాబిట్ మ్యూజియం కైండ్ ర్యాబిట్స్ అన్నీ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద ర్యాబిట్స్ అన్నీ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాబిట్స్. అండ్ ఫస్ట్ టైం బ్లాక్ కలర్ ర్యాబిట్ని కూడా చూసాను ఇక్కడ. మేబీ చలికి అవి అక్కడ బాగున్నట్టున్నాయి. వాటికి చలి ప్రదేశాల్లో నార్మల్గా ర్యాబిట్స్ ఉంటాయి అనుకుంటా. చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి.
ఒక ఒక కేజీలో పట్టే అంత పెద్దవి కూడా ఉన్నాయి. అన్ని డిఫరెంట్ కలర్స్ అలా ఉన్నాయి. పిల్లలకైతే బాగా చూస్తారు. ఫీడ్ వేసారు, తింటూ ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు బ్లాక్ కలర్ ర్యాబిట్. ఫస్ట్ టైం నేను చూడడం బ్లాక్ కలర్స్. ఆ బ్లాక్ కలర్ చాలా పెద్దగా ఉన్నాయి. అటు సైడ్ది చాలా పెద్దగా ఉండింది. అండ్ మెయిన్ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ లేక్ ఉంది. అండ్ లేక్ కింద వరకు కూడా వెళ్ళొచ్చు, బట్ అది ఇంకో సైడ్ నుంచి వెళ్ళాలనుకుంటా. బట్ ఇటు సైడ్ మేము వచ్చింది ఇటు సైడ్ నుంచి లేదు, అక్కడ ఫెన్సింగ్ లాగా వేసేసారు. అండ్ మా ఫ్రెండ్ బర్త్డేని అక్కడ సెలబ్రేట్ చేసాం. సమ్ ఓల్డ్ పీపుల్ అంతా వచ్చిన్నారు, వాళ్ళ ఓల్డ్ కపుల్స్ అంతా. సో బాగుంటుంది అని వాళ్ళని పిలిచి వాళ్ళు సెలబ్రేట్ చేశారు. అంత ఫుల్ గ్రీనరీ ఉంది చూడొచ్చు. అంటే ఇక్కడంతా సాంగ్స్ అవి అంతా ఇక్కడ షూట్ చేస్తారంట మ్యాక్సిమం. అండ్ ఇక్కడ పిక్స్ తీసుకున్నాం మళ్ళీ వాళ్ళతో. అండ్ దిస్ ఇస్ మీ అండ్ మై ఫ్రెండ్. అక్కడ గొర్రెలు కూడా వెళ్తూ ఉన్నాయి, చూడడానికి బాగా అనిపించింది. అండ్ అప్పుడే మనం చెప్పాను కదా ఆ లొకేషన్ నుంచి ఆ విలేజ్ చూసాం కదా, వ్యూ పాయింట్. ఆ విలేజ్కి వచ్చాము ఇప్పుడు. ఇక్కడ సమ్ 100 years ముందు కట్టిన టెంపుల్ అంట ఇది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మోస్ట్లీ తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి. ఇది చాలా ఓల్డ్ టెంపుల్. అండ్ ఈ విలేజ్ కూడా చాలా ఓల్డ్. దూరం నుంచి చూసినప్పుడు కలర్ఫుల్గా కనిపించింది పైన లొకేషన్ నుంచి. ఇక్కడ చూస్తే అంత అనిపించలేదు దగ్గరకు వచ్చాక. బట్ టెంపుల్ చాలా ఓల్డ్ అండ్ ఫేమస్ టెంపుల్ అంటే వచ్చాము. ఐ థింక్ అన్ని కొన్ని పడిపోయినాయి, వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. పాత పడిపోయింది బాగా. అండ్ ఇక్కడ నుంచి మనం పైన్ ఫారెస్ట్కి వెళ్తాం. అండ్ వెళ్ళేదారంతా పైన్ చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం పైన్ ఫారెస్ట్ వెళ్ళేదారిలో. అండ్ పైన్ ఫారెస్ట్కి వెళ్ళేదారిలో ఇంకొక వ్యూ పాయింట్ ఏదో ఉంది అంటే అక్కడికి తీసుకెళ్లారు. ఇది ఇంకో వ్యూ పాయింట్. మేబీ బైసన్స్ ఎక్కువ ఇక్కడ దొరుకుతాయేమో. అక్కడ కూడా బైసన్ స్టాచ్యూనే ఉంది. ఇక్కడ కూడా జస్ట్ ఒక మేఘాలు వెళ్ళటం అవి చూడొచ్చు. నేచర్ అయితే చాలా బాగుండింది. నేచర్ లవర్స్ రావచ్చు, కొడైకెనాల్కి వెళ్ళి రావచ్చు. దే వన్ ఎంజాయ్. మేఘాలు స్లోగా వెళ్ళడం మీరు చూడొచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్. అండ్ నెక్స్ట్ పైన్ ఫారెస్ట్కి వచ్చేసాం. చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి. మేము వెళ్ళిన టైంలో మరీ అంత హ్యూజ్ క్రౌడ్ లేడు. మేము యాక్చువల్గా వీకెండ్ వెళ్ళకుండా చాలా మంచి పని చేసాం. మేము వచ్చే టైంకి ఫుల్ క్రౌడ్ ఉండింది. మేము థర్స్డే ఫ్రైడే వెళ్ళాము, వీకెండ్ రిటర్న్ అయిపోయాం. బట్ ఫ్రైడేకే ఫుల్ క్రౌడ్ వచ్చేసింది. మేము చాలా మంచి పని చేసాం అనిపించింది. అండ్ ఇది మోస్ట్ అవైటెడ్ ప్లేస్ గునా కేవ్స్. మంచిమల్ బాయ్స్ రిలీజ్ అయిన తర్వాత గునా కేవ్స్కి ఉన్న హైప్ మనకు తెలిసిందే. అక్కడికి వెళ్ళబోతున్నాం. బట్ గునా కేవ్స్కి మేము అరౌండ్ 3:30, 3 o'clock వెళ్ళాము. అప్పుడు మీరు చూడండి ఎలా ఉందో అంతా
ఫుల్ ఫాగ్తో ఉండింది. మేము ఎక్కడ చూడలేమో అనిపించింది. బట్ అక్కడ వరకు వెళ్ళాము. బట్ అటు సైడ్ లోయ అంతా లైక్ ఫాగ్తో ఫుల్ కవర్ అయిపోయింది. మనుషులు కూడా కనపడట్లేదు, అంతా ఫాగ్ ఉండింది. ప్రిఫర్ నాట్ టు గో ఆన్ వీకెండ్స్ చాలా క్రౌడ్ వచ్చేసారు అసలు. చూడండి ఫాగ్, ఫుల్ ఫాగ్లో వెళ్ళాం. కొంచెం నడచాలి, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఈ చెట్టును చూసారు కదా, ఆ మూవీలో చూపిస్తారు. వాటి వేర్లు కూడా చాలా లావుగా ఉన్నాయి. అండ్ ఇదంతా వాళ్ళు షీల్డ్ చేసేసారు, ఫెన్సింగ్ లాగా వేసేసారు కింద లోయ అంతా. అండ్ ఇక్కడ వీళ్ళంతా ఆ మూవీని, ఆ సీన్ని రిక్రియేట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి. అక్కడికి వెళ్ళగానే సుభాసు సౌండ్ లైక్ ఆ నేమ్ ఫుల్ అందరూ అదే అంటున్నారు. కొంచెం ఒక్కరే వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇక్కడికి అంతా ఫెన్సింగ్ వేశారు. ఆ పైన వెళ్ళి చూస్తే అంత మంచుతోనే ఉండింది, ఏం కనపడలేదు. బట్ ఇక్కడ కూడా కైండ్ ఆఫ్ లో ఉంది లోపలికి. క్లియర్గా చూడొచ్చు లోపల చాలా పెద్ద లో అయింది. అందుకే వాళ్ళు ఫెన్సింగ్తో వేసేసారు. జాగ్రత్తగా ఉండాలి, అక్కడ కూడా కాలు పెట్టకుండా. అలా ఇదంతా ఒక లోయ. ఆ ఫెన్సింగ్ పైన నుంచి లోపల నుంచి చూస్తే లోయ, ఫాగ్ అంతా కమ్మేసుకుంది. అండ్ ఇది ఇంకో సైట్ సీయింగ్ పిల్లర్ రాక్స్. 2 పెద్ద రాక్స్ లాగా ఉంటాయి, మనం అవతార్లో చూస్తాం కదా అలా ఉంటుంది. బట్ ఇక్కడ ఫాగ్తో కప్పేసుకుంది. అండ్ వెళ్ళేదారిలో ఇలా కళ్ళు అండ్ తాటి ముంజు ఆ 2 ఇస్తూ ఉన్నారు. మేము దిగి లైక్ తాటి ముంజు కావాలని తీసుకున్నాం. అని ఒక పాలు కళ్ళు కూడా లైక్ ఒక గ్లాస్లో తాటి ముంజుతో కలిపి వేసిచ్చారు. ఇలా తాటి ముంజు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకో సైట్ సీయింగ్ వచ్చి వాటర్ ఫాల్. బట్ వాటర్ లేవు. బట్ వెళ్ళే దారి అంతా చాలా బాగుండింది. కైండ్ ఆఫ్ చిన్నగా పడుతుంది వాటర్. అండ్ రోజు నైట్ మేము బ్రౌనీతో ఒక చాక్లెట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అంటే ఇక్కడ చాక్లెట్స్ అమ్మే షాప్కి వెళ్తే అక్కడ ఇచ్చారు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుండింది. ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని. బ్రౌనీలో చాక్లెట్ అంతా వేసి అండ్ చెక్అవుట్ చేసేస్తున్నాం. నెక్స్ట్ డే 3rd డే మార్నింగ్ ఇది. అండ్ 3rd డే మార్నింగ్ మధురైకి వెళ్తామని చెప్పాం కదా, మధురైకి వచ్చేసాము. ఈ మధ్యాహ్నానికి వచ్చేసాము. 3 అయింది, ఆల్మోస్ట్ 2 అయింది. అమ్మ ఫుల్ వేడి ఉండింది మధురైలో. వేడిగాళ్ళు వస్తున్నాయి, అప్పటికే ఆగస్టులో వేడిగాళ్ళు వస్తున్నాయి. టెంపుల్ చాలా బాగా అనిపించింది. అండ్ నైట్ మెరువున అంతా చూసాము. 2 hours పట్టింది దర్శనం. అప్పటికే మధ్యలో 1 hour నిలిపేశారు మాకు. 2 hours పట్టింది. దగ్గరలోనే ఒక హోటల్ తీసుకున్నాము, అక్కడే ఉండి ఇంకా ఈవినింగ్ దర్శనం చేసుకొని నైట్ ఇలా మెరువున అంతా ఉండింది. మెరువును చూసి ఇంకా నైట్ 10:30 అరౌండ్ 10-11కి బస్ బుక్ చేసుకున్నాం బెంగళూరుకి, రిటర్న్ టు బెంగళూరు. గుడి మాత్రం అది చాలా పెద్దగా ఉంది. బట్ మనం మూవీలో చూసే అంత పెద్దగా అనిపించదు, కోనేరంతా. బట్ చిన్నదే, మూవీలో కొంచెం పెద్దగా అనిపించింది. అండ్ చాలా బాగా జరిగింది ట్రిప్ మాత్రం. అండ్ సైనింగ్ ఆఫ్ విత్ దిస్ బ్యూటిఫుల్ ట్రిప్ అండ్ మెమరీస్. మీరు వెళ్ళేది ఉంటే లైక్ ఆగస్ట్ ఆ టైంలో వెళ్ళండి, చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.